యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఒక్కసారి తప్పకుండా అయితే చూడండి. ఎందుకంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ చూసిన వెంటనే చాలామంది ఒకటైతే అనుకుంటున్నారు, అయ్యో ఇప్పటి వరకు 4000 వాచ్ అవర్స్ అంటున్నారు, ఇప్పుడు 8000 అయిపోయాయా అని. షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ సరిపోవు, 20 మిలియన్ కావాలా అని. ఇప్పటికే మోనిటైజేషన్ వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ కొత్త టార్గెట్ పెట్టారా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఆగండి, అసలు విషయం ఏంటో ఈ వీడియోలో చాలా సింపుల్గా అయితే చెప్తాను. ఈ వీడియో అయిపోయే సమయానికి మీకు 3 విషయాలు క్లియర్గా అయితే అర్థమవుతాయి. అసలు కొత్త క్రియేటర్స్కి ఏ రూల్ ఉంది, ఆల్రెడీ మోనిటైజేషన్ క్రియేటర్స్కి ఏ రూల్ ఉంది, షార్ట్స్ క్రియేటర్స్కి ఏ రూల్ ఉంది, ఇవన్నీ మనం ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం తెలుసుకుందాము. నేను చెప్పే ఈ వీడియో పూర్తిగా వినండి, అసలు ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు మన యూట్యూబర్స్ పరిస్థితి ఏంటంటే, ఒక చిన్న అప్డేట్ యూట్యూబ్ నుంచి అయితే వస్తుంది, కానీ క్రియేటర్స్ అనుకుంటారు ఏంటి అప్డేటు అని. యూట్యూబ్ మాత్రం 8000 వాచ్ అవర్స్ అయితే పెట్టేసింది. క్రియేటర్స్ అనుకుంటారు, అయ్యా నేను ఇంకా ఛానల్ నడుపుతున్నానా లేక ఏదైనా పెద్ద డిగ్రీ కానీ చేస్తున్నానా అని. కానీ జోక్స్ పక్కన పెడితే ఈ అప్డేట్ని భయపడకుండా ఎవరికి ఈ రూల్ వర్తిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది ఏమైనా అప్డేట్ వస్తే చాలు వెంటనే టెన్షన్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పింది పూర్తిగా వినండి. ముందుగా 8000 వాచ్ అవర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు యూట్యూబ్ అనౌన్స్మెంట్లో చెప్పిన ప్రకారం ఏమనుందంటే, ఫిబ్రవరి 1 2027 నుంచి కొత్తగా వైపీపీలోకి వచ్చి యాడ్స్ మరియు యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ షేర్ పొందాలనుకునే క్రియేటర్స్కి కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ అయితే ఉంటుంది. అందులో ఒక మార్గం ఏంటంటే, గత 365 డేస్లో 8000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్. ఇంకొకటి ఏంటంటే 90 డేస్లో 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్. అంటే 8000 అవర్స్ లేక 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అయితే రావాలి. ఇది రెండు కలిపి కావాలని కాదు, అంటే రెండు రావాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి వస్తే సరిపోతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండింటిలో ఎలిజిబిలిటీకి సరిపోయే మార్గం అయితే ఒకటి ఉంది. అది ఏంటో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, పూర్తిగా వినండి. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పటికే మీరు ఒకవేళ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉన్నారా అంటే మీరు ఇప్పటికే యాడ్స్ ద్వారా మానిటైజేషన్ పొందుతున్నారా? అయితే ఇప్పుడు నా 4000 వాచ్ అవర్స్ 8000 అయిపోయింది, వెంటనే ఇంకో 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి, లేకపోతే మానిటైజేషన్ పోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఒక్కటే చెప్తుంది, ఇది కొత్తగా పెట్టే వాళ్ళకి మాత్రమే అని. అంతేగాని పాత వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు. అంటే కొత్తగా వైపీపీలోకి రావాలనుకునే వారికి ఇది ఒక ఎంట్రీ రిక్వైర్మెంట్ అనమాట. వైపీపీలో మానిటైజింగ్ చేస్తున్న క్రియేటర్స్ని కేవలం ఈ కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ కారణంగా బయటకైతే పంపడం లేదు. కాబట్టి ఇప్పటికే మానిటైజేషన్ అయిన వాళ్ళు అస్సలు ప్యానిక్ అవ్వద్దు. ఈ ఒక్క అప్డేట్ చూసి మీ ఛానల్ మానిటైజేషన్ పోతుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉండండి, ఏ ప్రాబ్లం లేదు. అవ్వలేని వాళ్ళు మాత్రం టార్గెట్ రీచ్ అవ్వండి, 6 మంత్సే టైం ఉంది. మరి షార్ట్స్ క్రియేటర్స్కి వాళ్ళకున్న పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు షార్ట్ క్రియేటర్స్కి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ చేంజ్ కూడా ఉంది. అదేంటంటే, ఇప్పటి వరకు 10 మిలియన్ కదా, అది 20 మిలియన్ అయితే మార్చారు. అంతే, అంతకు మించి మరి కన్ఫ్యూజ్ లేదు. ఈ 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అనేది కొత్త క్రియేటర్స్కి వైపీపీ యాడ్స్ ప్రీమియం రెవెన్యూ షేర్ ఎంట్రీ థ్రెషోల్డ్లో అది ఒక మార్గం. కానీ 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అనేది వేరే విషయం. యూట్యూబ్ అనౌన్స్మెంట్ ప్రకారం షార్ట్స్ క్రియేటర్ పూల్ నుంచి అయితే ప్రతి నెల యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ షేర్ పొందాలి అని అంటే గత 90 డేస్లో 10 మిలియన్ క్వాలిఫైడ్ వ్యూస్ అయితే మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళకి కంపల్సరీగా 10 మిలియన్ అనేది ఉండాలి 90 డేస్. అంటే 10 మిలియన్ అనేది షార్ట్స్ క్రియేటర్ పూల్ మంత్లీ రెవెన్యూకి సంబంధించిన రిక్వైర్మెంట్.
అది కంపల్సరీగా ఉండాలి. 10 మిలియన్ అనేది 90 డేస్ లోపు అనేది తగ్గకూడదు. 90 డేస్‌లోని 10 మిలియన్ అలా ఉంటూనే ఉండాలి. 20 మిలియన్ అనేది కొత్త అప్లికెంట్‌కి వైపీపీ యాడ్స్ అండ్ ప్రీమియం రెవెన్యూ షేర్ ఎంట్రీ థ్రెషోల్డ్‌లో ఉన్న రిక్వైర్మెంట్. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? 20 మిలియన్‌కి న్యూ వైపీపీ ఎంట్రీ, 10 మిలియన్ వాళ్ళకి షార్ట్స్ క్రియేటర్స్ పూల్ మంత్లీ ఎర్నింగ్. అంటే వాళ్ళు మంత్లీ చేయాలి అని అంటే 90 డేస్‌లో 10 మిలియన్ అలా ఉంటూ ఉండాలి. అర్థమైంది కదా! అంతేగాని కన్‌ఫ్యూజ్ అయితే అస్సలు అవ్వకండి. షార్ట్స్ ఓన్లీ పెడుతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేది. ఇప్పుడు 90 డేస్‌లో కంటిన్యూగా ఉండాలంటే కష్టం. అయితే ఇంకో పెద్ద డౌట్ అయితే ఉంది చాలామందికి. ఒక షార్ట్స్ క్రియేటర్స్‌కి ఒక నెలలో 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ రాలేదు అనుకోండి. అంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం డీమానిటైజేషన్ అయిపోతుందా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే 90 డేస్ లోపల ఆ 10 మిలియన్ అలా ఉంటూ ఉండాలి కదా! కానీ పోతూ ఉంటాయి. కంటిన్యూగా అయితే ఉండవు. పోతూ ఉంటాయి. ఎలాగా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌లో చెప్పిన విధంగా 10 మిలియన్ థ్రెషోల్డ్ అనేది షార్ట్స్ క్రియేటర్ పూల్ నుంచి వచ్చే రెవెన్యూకి సంబంధించిన రిక్వైర్మెంట్. అది చేరకపోతే షార్ట్స్ పూల్ రెవెన్యూ ఎలిజిబిలిటీని ప్రభావం ఉండొచ్చు. దాని మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కానీ దానికోసం వైపీపీలో ఉన్న ఛానల్ మొత్తం పోయింది అని అర్థం చేసుకోవడం తప్పు. మీకు ప్రూఫ్ అయితే స్క్రీన్‌షాట్ మీద పక్కన పెడతాను. తప్పకుండా చూడండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ఫేక్ అప్డేట్ అని చెప్పేసి. కాదు, స్క్రీన్‌షాట్‌లో ఒకసారి చూడండి. ఇది నేను నా మాటగా అయితే చెప్తున్నది కాదు. మీకు నేను పంపుతున్న ఈ వీడియోలో యూట్యూబ్ హెల్ప్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ స్క్రీన్‌షాట్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు స్వయంగా చూడొచ్చు. 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అని చాలా క్లియర్‌గా చెప్పింది. 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ అని చాలా క్లియర్‌గా ఉంది. అలాగే షార్ట్స్కి సంబంధించిన 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ మనకి లాస్ట్ 90 డేస్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ మెయింటైన్ చేయకపోతే మానిటైజేషన్ పోతుంది. ఇలాగా ఈ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఎవరో ఏదో అలా హెడ్లైన్స్ పెట్టేస్తూ ఉంటారు, భయపిస్తూ ఉంటారు. అలాంటి వాటికి అస్సలు భయపడకండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం చెబుతుందో చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అస్సలు కంగారు పడకండి. చాలామంది అమ్మో అని భయపడుతున్నారు యూట్యూబర్సు. కొంతమంది ఏం కాదు ఇదంతా ఫన్నీ ఫేక్ అనమాట అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కాదండి, ఇది చాలా జెన్యూన్గా యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్. ఇప్పుడు షార్ట్స్ క్రియేటర్స్కి 10 మిలియన్ వ్యూస్ కావాలంటారా? నిజం చెప్పండి. అవును, కంపల్సరీగా కావాలనే అంటుంది యూట్యూబ్. కానీ క్రియేటర్ ఏమనుకుంటాడు, 10 మిలియన్ అంటే ఎంత అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇంక నేను అసలు చెయ్యలేను, నేను రిజైన్ చేసేస్తున్నాను, ఇంక నేను యూట్యూబ్ని అయితే నడపలేనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే నెంబర్స్ని చూసి ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకండి. చాలామంది ఆ నెంబర్ చూసి చాలామంది భయపడుతున్నారు. 4,000 నుంచి 8,000, ఈ 10 మిలియన్స్ నుంచి 20 మిలియన్. యూట్యూబ్లో ఒక్క వైరల్ వీడియో కూడా ఛానల్కి పెద్ద డిఫరెన్స్ తీసుకురాగలదు. అందుకే టార్గెట్ చూసి ఎప్పుడూ భయపడకండి. మంచి కంటెంట్ మీద ఫోకస్ చేయడం మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి ప్రతి క్రియేటరు. మనకి నేర్పుతుంది, ఇంకా నేర్పుదామని లోతుకి అదే తీసుకెళ్తుంది. మీరు అది తప్పుగా అనుకోవద్దు. మీలో ఉన్న టాలెంట్ని బయట తీసుకొస్తుంది యూట్యూబ్. ఇప్పుడు మన క్రియేటర్స్ అసలు ఏం చెయ్యాలి అని చాలామంది భయపడుతున్నారు. ఇంక ఏం చేద్దామో వదిలేసి వెళ్ళిపోదామా అని. అలా కాకుండా లాంగ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళైతే వాచ్ అవర్స్ టైం మీద అయితే ఫోకస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ చేస్తున్న వాళ్ళైతే ఒరిజినల్ ఎంగేజింగ్ కంటెంట్ మీద అయితే ఫోకస్ చేయాలి. ఒరిజినల్ కంటెంట్ బాగా ఫోకస్గా ఎంగేజ్గా ఉంటాయి కదా వీడియోస్, అలాంటివి ఫోకస్ చేయండి. కేవలం వ్యూస్ కోసం ఒకే రకమైన రిపిటేటివ్ వీడియోస్ వరుసగా అయితే పెట్టకండి. అలాగే కాపీడ్ కంటెంట్ లేదా లో వాల్యూ కంటెంట్ మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే ఇంకా బాగా స్ట్రిక్ట్ చేసేసింది కదా, అందువల్ల కొంచెం అలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకోండి. యూట్యూబ్ స్టూడియోలో మీ ఛానల్ ఎనాలిటిక్స్ని రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అక్కడ మీరు చూసుకున్నారు ఏ తప్పులు ఉన్నాయి అని అంటే అది వెరిఫై చేసి నెక్స్ట్ వీడియోలో అప్లై చేయండి. ముఖ్యంగా వాచ్ అవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ వీడియోస్ ఎక్కువ రిటెన్షన్ అయితే ఇస్తున్నాయి, ఏ షార్ట్స్ ఎక్కువ వ్యూస్ తెస్తున్నాయి, ఇవి తెలుసుకొని కంటెంట్ స్ట్రాటజీని అయితే మీరు మార్చుకోవాలండి. అంతేగాని యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్స్ అన్నీ పక్కన పెట్టేయండి. అది అలా మారుస్తూనే ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ నుంచి అలాగ అప్డేట్ అవుతూనే ఉన్నాయి రకరకాలుగా. వాటిని చూసి భయపడకండి. ఒక్క విషయం మాత్రం ప్రతి చిన్న క్రియేటర్ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన ఛానల్ చిన్నగా ఉండొచ్చు, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువగా ఉండొచ్చు, వాచ్ అవర్స్ అయితే ఇంకా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే అస్సలు వ్యూస్ రావట్లేదు కొంతమందికి అయితే.
అందువల్ల గుర్తుపెట్టుకోండి, మీకు వ్యూస్ రావడం కూడా చాలా స్లోగా ఉన్నా కూడా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఒక్క మంచి వీడియో మన జర్నీని పూర్తిగా మార్చేయగలదు. కాబట్టి నెంబర్స్ చూసి మన ప్రయత్నాన్ని అయితే అస్సలు ఆపొద్దు. యూట్యూబ్లో ఎవరి జర్నీ వాళ్ళదండి. ఇతర ఛానల్స్కి వచ్చిన వ్యూస్ చూసి మన ఛానల్ని అస్సలు కంపేర్ చేసుకోవద్దు. కేవలం మీ పని మీద అయితే మీరు ఫోకస్ చేస్తే ప్రతిరోజు నిన్నటి కంటే ఒక మంచి వీడియో చెయ్యాలి అని చెప్పేసి ఫోకస్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీరే చేంజ్ అవుతూ ఉంటారు. మీరు పెట్టే వీడియోస్ మీద ఈ వీడియోలో ఈ తప్పులు చేశాను, నెక్స్ట్ వీడియోలో అది రాకూడదు అని చెప్పేసి మీరే రియలైజేషన్ అవ్వాలి. చివరిగా నేను చెప్పాలనుకున్న ఈ 3 విషయాలైతే గుర్తుపెట్టుకోండి. 2027 నుంచి యాడ్స్ అండ్ ప్రీమియం రెవెన్యూ షేర్ కోసం 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ 365 డేస్ కంప్లీట్ అవ్వాలి. 365 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. లేదు అంటే 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ 90 డేస్లో కంప్లీట్ అయిపోవాలి అనే కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ అనౌన్స్మెంట్లో అయితే ఉంది. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకే మన టార్గెట్ ఉంది. ఆల్రెడీ వైపీపీలో యాడ్స్తో మానిటైజేషన్ అవుతున్న క్రియేటర్స్కి ఈ కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ కారణంగా మాత్రమే మీ మానిటైజేషన్ అయితే పోదు. వాళ్ళైతే సేఫ్ జోన్లో అయితే ఉన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా వీడియోస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. షార్ట్స్ క్రియేటర్ పూల్ నుంచి అయితే మంత్లీ రెవెన్యూ షేర్ కోసం 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ మాత్రం లాస్ట్ 90 డేస్లో మాత్రం కంపల్సరీగా అవి ఉండాలి. రిక్వైర్మెంట్ అయితే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. 10 మిలియన్ మరియు 20 మిలియన్ రెండు వేరు విషయాలు. అది గుర్తున్నదని అనుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అయితే కామెంట్ చేయండి. ఇదే ఈ ఎంటైర్ అప్డేట్లో ముఖ్యమైన పాయింట్. ఇంకా ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూట్యూబ్ అప్డేట్ గురించి కన్ఫ్యూజన్ అయితే తగ్గిందనే అనుకుంటున్నాను. మీకు తెలిసిన యూట్యూబర్ ఫ్రెండ్స్ కానీ ఉన్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రియేటర్కి సరైన ఇన్ఫర్మేషన్ ముందే తెలిస్తే తన ఛానల్ స్ట్రాటజీని ముందుగానే మార్చుకోవచ్చు. ఎందుకంటే అది మనకి టైం ఇచ్చింది 6 మంత్స్. కాబట్టి మనం ఎలర్ట్ అయ్యి మంచి కంటెంట్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అయిపోతాం. 4,000 వాచ్ అవర్స్ ఉన్నప్పుడే రీచ్ అయిపోతామేమో. అందువల్ల జాగ్రత్త పడండి. ఇప్పుడు ఎన్ని వాచ్ అవర్స్ ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి. ఇలాంటి యూట్యూబ్ క్రియేటర్స్ టిప్స్ కానీ ఏవైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కలిసి అయితే నేర్చుకుందాం, అలాగే కలిసి ఎదుగుదాం. ఇక ముందు ఇంకా చాలా కష్టంగా అయితే ఉండేలా ఉంది యూట్యూబ్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మంచి మంచి కంటెంట్, జెన్యూన్, అలాగే మీ ఓన్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మంచిగా అయితే వీడియోస్ పెట్టండి. వేస్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేయకండి, వాటికైతే వ్యూస్ పడిపోయేలా ఉన్నాయి. ఇంత స్ట్రిక్ట్ చేసింది అంటే మన వీడియోస్ మీద ఎంత ఫోకస్ చేయాలో మీకే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కంపల్సరీగా యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరికైనా ఉపయోగం అని అనుకుంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.